నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన శారీ పిన్స్ అలాగే హెడ్ బ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. వీళ్ళు మొత్తం 5 రబ్బర్ బ్యాండ్స్ అలానే 5 శారీ పిన్స్ ఆర్డర్ ఇచ్చారు. మీకు 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్స్ చూపిస్తా. ఇది మొత్తం మ్యాట్ ఫినిష్ డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేసి మిడిల్లో వైట్ 3 mm రౌండ్ కుందని యూస్ చేసి ఈ రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మల్టీ కలర్ చేయమన్నారు, అందుకని మల్టీ కలర్ కింద అన్ని కలర్స్ డ్రాప్ షేపు గ్లాసీ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి మిడిల్లో మాత్రం క్లిప్ స్టోన్ గ్రీన్ కలర్ది పెట్టి ఈ బ్యాండ్ రెడీ చేశాను. నెక్స్ట్ మొత్తం వైట్ ఎస్ షేప్వి వైట్ కుందన్స్ యూస్ చేసి మిడిల్లో మాత్రం క్లిప్ స్టోన్ రెడ్ కలర్ ఇచ్చాను దీనికి. అండ్ దిస్ వన్ ఏంటంటే వైలెట్ కలర్ కాంబినేషన్లో చేశాను. వైలెట్ కలర్ అలానే వైలెట్ కలర్వి ఐ షేప్వి 8 ఫస్ట్ యూస్ చేసి తర్వాత డైమండ్ షేప్ మ్యాట్ ఫినిష్వి 2 లేయర్స్ కింద యూస్ చేశాను. నెక్స్ట్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడ మాత్రం వైట్ జర్కన్ స్టోన్స్ అనేవి యాడ్ చేసి ఈ బ్యాండ్ని రెడీ చేశాను. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఆర్ట్ షేప్ కుందన్స్ తీసుకుని ఇలాగా 4 లేయర్స్ వచ్చే విధంగా 3D ఎఫెక్ట్తో ఈ ఫ్లవర్ని రెడీ చేశాను. సెంటర్లో మాత్రం జర్కన్ స్టోన్ వైట్ కలర్ ఇచ్చాను. క్లిప్స్ అయినాయి, బ్యాండ్స్ అయినాయి కదా, ఇప్పుడు క్లిప్స్ చూపిస్తాను. అదే క్లిప్స్ అంటే శారీ పిన్స్. ఒకటి పింక్ కలర్ చేయమన్నారు వాళ్ళు, అందుకని పింక్ కలర్ చేసి గోల్డ్ కలర్ స్టోన్ లైన్ అలానే బాల్ చైన్ ఇచ్చాను ఎండింగ్ పాయింట్లో. సెంటర్లో మాత్రం గోల్డ్ కలర్ డ్రాప్ చిన్న సైజు ఇచ్చి లోపల మాత్రం ఫ్లవర్ పింక్ కలర్ మ్యాట్ ఇచ్చాను. సెంటర్లో మాత్రం సెరామిక్ గోల్డ్ కుందని ఇచ్చాను. పైన కింద మాత్రం 4 డ్రాప్ షేప్ యూస్ చేసి ఈ విధంగా చేశాను. ఇదిగోండి ఓవరాల్గా శారీ పిన్ లుక్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ది ఏంటంటే సింపుల్గా చేశాను. ఒక్క బాల్ చైనే యూస్ చేసి చేశాను, స్టోన్ లైన్ పెట్టలేదు. సెంటర్లో మాత్రం స్టార్ యూస్ చేసి రౌండ్గా మాత్రం హార్ట్ షేప్ యూస్ చేశాను. పైన కింద మాత్రం రౌండ్వి 4 mm కుందన్స్ యూస్ చేసి సెంటర్లో పైన 3 mm కుందన్ యూస్ చేశాను గ్రీన్కి. నెక్స్ట్ మల్టీ కలర్ ఎలా చేశానంటే జస్ట్ గోల్డ్ కలర్ ర్యాప్ చేసి స్టోన్ లైన్ మల్టీ కలర్ స్టోన్ లైన్ యూస్ చేసి సెంటర్లో మాత్రం మల్టీ కలర్ స్క్వేర్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని ఇదిగోండి ఈ విధంగా సెంటర్లో ఒక లైన్ కుట్టి అటు ఇటు మాత్రం మళ్ళీ మొత్తం 3 లేయర్స్ వచ్చే విధంగా మనము ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైలెట్ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్కి మనం స్టోన్ లైన్ వచ్చేసరికి మల్టీ కలర్ స్టోన్ లైన్ ఇచ్చాను. సెంటర్లో మాత్రం ఐ షేప్ 6K వైట్వి యూస్ చేసి ఫ్లవర్ కింద రౌండ్గా వేసి సెంటర్లో మ్యాట్ ఫినిష్ వైలెట్ కలర్ యూస్ చేసి సెంటర్లో 3 mm గ్లాసీ కుందని అటాచ్ చేసాం. పైన కింద మాత్రం జస్ట్ 3 మ్యాట్ కుందన్స్ అటాచ్ చేసుకుని దానిపైన వైట్ స్టోన్ అనేది అటాచ్ చేశాను. లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ వన్ వచ్చేసరికి వైట్ స్టోన్స్తో చేయమన్నారు గోల్డ్ కలర్ థ్రెడ్ మీద, అందుకని గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి బాల్ చైన్ యూస్ చేశాను. అంటే చాలా మట్టికి 3 స్టోన్ లైన్ యూస్ చేశానని ఇది బాల్ చైన్ యూస్ చేశాను. బాల్ చైన్ యూస్ చేసి సెంటర్లో మాత్రం వైట్ డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టి ఫ్లవర్ కింద దానిపైన 3 mm వైట్ స్టోన్ అటాచ్ చేసా. పైన కింద మాత్రం జస్ట్ 5 పీసెస్ని ఐ షేప్ కుందన్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను. మీకు ఈ 5 డిజైన్స్ అలానే ఈ 5 రబ్బర్ బ్యాండ్స్లో మీకు ఏ రబ్బర్ బ్యాండ్ బాగా నచ్చింది అలాగే ఏ శారీ పిన్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ డిజైన్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.